పంచకల్ అంటే అంటన్నా మెయిన్ బుర్ర రింగి బుర్ర ఉండాలన్న. సుక్క కూడా మొత్తం నసలంతా సుక్క ఉండాలండి. ఇలా తెల్లగా మొత్తం రెప్పలకాయలు ఇలా 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 దిగిపోవాలి. రెప్పలకాయలు చాలా దిగాలన్న. ఈ సుక్క అంత ఉండాలన్న. 4 కాళ్ళకి ప్యూర్ వైట్ ఉండాలన్న. ఈ విధంగా మచ్చలు 4 కాళ్ళకి ప్యూర్ వైట్ ఉండాలన్న తెల్ల సుక్కలో. ఇంకా తోక కూడా ఇంకా ఇక్కడ దాకా తోక ఉండండి. ఇక్కడ దాకా కూడా వైట్ ఉండాలన్న. వద్దా సెకండ్ డే బాగుంటుంది అన్న. ఫస్ట్ క్లాస్ మేము కూడా తేవన్నా, ఎందుకంటే వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సెకండ్ అనుకోండి ఒకవేళ అటు ముందేతలో మనకి పురుగు అలవాటు అయిపోతాయి కాబట్టి ఈ సెకండ్ మనకి ఇబ్బంది పెట్టమన్నా. సెకండ్ డే మంచిది పాలకి. సెకండ్ తీసుకుంటే బాగుంటుంది. సెకండ్ థర్డ్ ఫస్ట్ అయితే మనకి ఇబ్బంది ఉంటుంది అనుకుంటాం. రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ కోటేశ్వర డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్న అడిగి ఒకసారి ఫామ్ లొకేషన్ అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మన ఫామ్ లొకేషన్ అయితే ఒకసారి చెప్పండి అన్న. మాది తూర్పుగోదావరి జిల్లా అండి. మాది రాజమండ్రి దగ్గర రాగంపేట గ్రామం అండి. మా దగ్గర 360 రోజులు కూడా ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా, బన్నీ, జాఫర్బాడి గేదెలు ఎప్పుడు ఉంటాయండి. అలాగే పంచకళ్యాణి గేదెలు కూడా ఉన్నాయి మా దగ్గర. పంచకళ్యాణి కూడా ఉన్నది ఉన్నదండి. ఈ సార్ రండి అన్న. మిల్కింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఎన్ని పాలు అయ్యే గేదెలు ఉన్నాయన్న మన దగ్గర? మన దగ్గర పూటకు వచ్చిన 6 లీటర్, పొద్దున్న 6, సాయంకాలం 6, అలాగే 2 పూటల మీద 12, 14, 16 లీటర్ పాలు గేదెలు ఇప్పుడు ఉంటాయన్న. 16 గేదెలు 12, 14, 16 అన్న. ఓకే అన్న. రేట్ల విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయన్న రేట్లు? ఎక్కడ రేట్లు వస్తాయన్న మామూలుగా అయితే ఎండాకాలం ఏప్రిల్ నెల, మే నెల గట్ట అయితే మనకి రేటు ఎక్కువ గట్టిగా అమ్మాయన్న. ఇప్పుడు గేదె కాడ వచ్చి ఒక 10,000, ఒక 15,000 తగ్గింది రేటు కాడ వచ్చి. ఇప్పుడు 1,20,000 నుంచి 1,30,000, 1,40,000 అలా 1,60,000 దాకా ఉన్నాయండి రేట్లు. 1,60,000 నుంచి 1,60,000 దాకా ఉన్నాయండి. ఓకే అన్న. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఇది బ్రీడ్ ఏంటి? దీని కెపాసిటీ ఎంత? ఎన్నో లాక్టేషన్ అనేది? ఇది సెకండ్ లాక్టేషన్ అనేది. ఇది నెంబర్ 1 ముర్రా అనేది. నెంబర్ 1 ముర్రా అండి. ముర్రా అంటే క్వాలిటీ సార్ చూడండి. ఇంకోసారి జాతి సార్ చూడండి. ఇది రోపైరింగ్ అనమాట అన్న. ఇది రోపైరింగ్ అనమాట. రూపాయి పెద్ద దూరదు. సైజు కూడా ఇవి సైజ్ అండి. నా సైజు బర్రిది. అదండి. ఇది ఇంకా టైం ఇంకా మనకి డెలివరీ ఇంకా 10 పూటలు ఉందండి. ఇది ఇంకా 10 రోజులు టైం ఉందండి. ఇది మిల్క్ వచ్చి పొద్దున్న 8 లీటర్లు, సాయంకాలం 8 లీటర్లు, రోజు 16 లీటర్ పాల్చి రోజు మీద 16 వద్దండి. ఇది ఓకే అన్న. చూసుకోవచ్చండి. టాప్ క్వాలిటీ అన్ని కూడా ఈ సైజులో ఉన్నాయండి మన ఫామ్ లో. ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి మన ఫామ్ లో? మన దాంట్లో ఇప్పుడు అయితే మనకి 18 ఉన్నాయండి గేదెలు. 18 గేదెలు రెడీగా ఉన్నాయి. ఓకే నెక్స్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది కూడా ముర్రా అన్న. ఇది కూడా ముర్రా బర్రి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఓకే చూసుకోవచ్చండి. రింగ్ అది మీకు కొమ్ము కానీ వాటం కానీ అన్ని కూడా చూసుకోవచ్చండి. అన్న దీని గురించి చెప్పండి అన్న. ఇదన్నా ఇది హర్యానా అండి. ఇది హర్యానా బర్రె అనమాట. ఇదిగో రింగ్ అన్న. ఇదిగో ఇవి పక్కన డొలకూడిందండి. ఇది మంచి రూపాయలకి సైజు కూడా నా మీద ఎక్కువ సైజ్ అనేది. ఇది పాలు వచ్చి అనేది పొద్దున్న 9 లీటర్లు, సాయంకాలం 9 లీటర్లు. ఇది ఇంకా 2 వారాల టైం ఉందన్న. 15 రోజులు టైం ఉంది ఇంకా డెలివరీకి. ఇది సెకండ్ లాక్టేషన్ అండి. అది సెకండ్ లాక్టేషన్. అన్న రైతులు కొనుక్కునేటప్పుడు ఏ లాక్టేషన్ కొనుక్కోమంటారు? ఫస్ట్ తీసుకోమంటారా, సెకండ్ తీసుకోమంటారా? సెకండే బాగుంటుంది అన్న. ఫస్ట్ లాక్టేషన్ మేము కూడా తేవన్నా, ఎందుకంటే వాటిలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సెకండ్ అనుకోండి ఒకవేళ అటు ముందేతలో మనకి పురుగు అలవాటు అయిపోతాయి కాబట్టి ఈ సెకండ్ మనకి ఇబ్బంది పెట్టమన్నా. సెకండే మంచిది పాలకి. సెకండ్ తీసుకుంటే బాగుంటుంది. సెకండ్ థర్డ్ ఫస్ట్ అయితే మనకి ఇబ్బంది ఉంటుంది అనుకుంటాం. ఓకే అన్న. దీని గురించి చెప్పండి. ఇది బ్రీడ్ ఏంటి? దీని కెపాసిటీ ఎంత అనేది? ఇది కూడా ముర్రా అన్న. ఇది కూడా ముర్రా బర్రి. ఇది ఎన్నో లాక్టేషన్ అన్న? ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. ఇది ఇంకా 25 రోజులు టైం ఉంది అనుకోండి. 25 రోజులు టైం ఉంది అనుకోండి. ఇది ఓకే అండి. చూసుకోవచ్చండి. అన్ని కూడా హెవీ సైజులు అయితే అన్నాల ఫామ్ లో ప్రజెంట్ సేల్ కి అయితే. ఇది కూడా వచ్చన్నా పొద్దున్న 8 లీటర్, సాయంకాలం 8 లీటర్ అవుతుంది. ఇది ఇంకా తయారవలేదు ఇంకా తయారవలేదు. ఇంకా మనకి 25 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపల తయారవుతుంది అన్న. అన్న రైతులు ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలన్న? అంటే స్కిన్ చూసుకోవాలంటారు కదా, అడ్డర్ చూడాలంటారు, లేదంటే మలుగు చూడాలంటారు కదా. అవునన్న. ఎలాంటివి తీసుకుంటే వస్తాయి? మెయిన్ బుర్ర రింగ్ బుర్ర ఉండాలన్న. ఓకే అన్న. సైజ్ ఉండాలి బర్రె. కింద అట్టర్ క్వాలిటీ ఉండాలన్న. పాలనర ఉండాలన్న. అది అన్ని బాగుంటేనే పాలు తగ్గేది. ఇవన్నీ చూసుకున్నట్టయితే చూసుకోవాలన్న. తర్వాత ఒకళ్ళు తీసుకునే కాలాల్లో పని ఎక్కువ శాతం వర్కర్స్ మీద పని పడేసేసాలో రైతులు అలాగే వెళ్ళిపోతే వాళ్ళు పాడు చేస్తారన్న. వాళ్ళు 2 పూటల మీద దానాలు పెట్టాలా, గడ్డి పెట్టాలా, మేత కొడుకునే పెట్టాలా, వాటరింగ్ బాగా చేయాలా. ఇన్ని చేస్తేనే వాళ్ళ గేదెలు ఆరోగ్యం ఉంటాయండి, మిల్క్ బాగా ఇస్తాయి. టైం టు టైం వర్కర్ చేస్తున్నారు లేదని కూడా చూసుకోవాలి. రైతుగా వర్కర్ మీద పెడేసి రైతు బయటకు వెళ్ళిపోతే ఇది దెబ్బైపోతాయి అన్న. ఎక్కువ శాతం రైతు కూడా బాగా చూసుకోవాలి. అంటే దాన 2 పూటల దాన పెట్టాడా లేదా, గడ్డి బాగా వేస్తున్నారు లేదా, ఇన్ని చూసుకుంటే బాగుంటాయి అన్న. అది అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇది కెపాసిటీ ఎంత? ఏం బ్రీడ్ ఏంటి అనేది? ఇది కూడా ముర్రా అన్న. నెంబర్ 1 ముర్రా బర్రె అన్న. ఇది టైం ఇంకా వారంలో ఉంది అనుకోండి. ఇది వారం ఉంది. ఇది పాలు వచ్చన్న పొద్దున్న 8 లీటర్లు, సాయంత్రం 8 లీటర్లు వస్తుంది. ఇది అంటే రోజు 16 లీటర్లు.
ఇది కూడా 25 రోజులు టైం ఉందండి ఇది. ఇంకా 25 డేస్ 25 రోజులు టైం ఉంది. ఇది 7 ఎత్తుందండి. ఇది పొద్దున్న 7 సాయంత్రం 7 సాయంత్రం 7 రోజు మీద 14 లీటర్లు 14 లీటర్లు వద్దండి ఇది. ఇది కూడా ముర్రాబరి అన్న. ఓకేనా. ఇది ముర్రాబరి అన్న. ఇది కూడా పొద్దున్న సాయంత్రం 7 అన్న. పొద్దున్న సాయంత్రం. ఇది బూరి క్రాసింగ్ అండి. ఇది బూరి క్రాసింగ్. ఇది బూరి క్రాసింగ్ అనమాట. ఇది ఓకే. ఇది ఆల్రెడీ ఈనిస్తుందండి. ఇది డెలివరీ అయిపోయింది. ఇంకా దూడ ఇంకొన్న. ఓకే. ఏ దూడ పెట్టిందన్న? పేడి దూడ పెట్టిందా లేదంటే దున్నపిల్ల అండి. ఇది దున్నపిల్ల పెట్టింది. ఇది జున్నుపాలు 6 ఇచ్చిందన్న. జున్నుపాలు 6 జున్నుపాలు 6 ఇచ్చింది. డెలివరీ నిన్న పొద్దున్న నిండిందన్న. నిన్న పొద్దున్న నింది. ఇది మ్యాక్సిమం ఒళ్ళు అరికొలిది పొద్దున్న 8 లీటర్లు సాయంత్రం 8 లీటర్ల పాటు ఖచ్చితంగా వద్దన్న. రోజు మీద 16 లీటర్లు. 16 లీటర్లు వద్దన్న. ఇది పంచకాయలు అండి. ఇది ఓకేనా. మన ఫామ్ లో ప్రత్యేకమైనది ఇదేనా? ఇది ఒక వెరైటీ అనేది. ఎక్కడో 1000 ఆటలో ఒకటి దొరుకుతుంది అనేది. ఈ జాతి, ఈ బుర్ర, ఈ సుక్క, ఈ కాళ్ళు సుక్కలు, ఆ లైన్ ఎక్కడ ఉండవండి. ఇవి సైజ్ అన్న మిల్క్ కూడా 8 లీటర్ అనికి. పొద్దున్న 8 లీటర్ సాయంత్రం 8 లీటర్ పక్క పుచ్చికి ఇచ్చేచ్చండి. ఓకేనా. పంచకళ్యాణ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఏ క్వాలిటీలు ఉంటాయి, అట్లకి ఏం మచ్చలు ఏంటి అన్నారు కదా, ఒకసారి నాకు. ఇంకోటి పంచకళ్యాణ్ అంటే అంటారన్నా మెయిన్ బుర్ర రింగి బుర్ర ఉండాలన్న. ఓకే. సుక్క కూడా మొత్తం నసలంతా సుక్క ఉండాలండి. ఇలా తెల్లగా మొత్తం రెప్పలకాని ఇలా ఇలా దిగిపోవాలి. రెప్పలకాని చాలా దిగాలన్న. ఈ సుక్క అంతా ఉండాలన్న. 4 కాళ్ళకి ప్యూర్ వైట్ ఉండాలన్న. ఓకే. ఈ విధంగా మచ్చలు 4 కాళ్ళకి ప్యూర్ వైట్ ఉండాలన్న తెల్ల సుక్కలో. ఓకే. ఇంకా తోక కూడా ఇంకా ఇక్కడ దాకా తోక ఉండాలి. ఇక్కడ దాకా కూడా వైట్ ఉండాలన్న. ఓకే. వద్దా అది మన కింద చూడండి అట్టర్ క్వాలిటీ. ఇది లైను ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు జున్నుపాలు 6.5 ఇచ్చిందండి. ఇది జున్నుపాలు 6.5 ఇచ్చిందండి. మనకి 2 పూట్ల మీద పొద్దున్న 4 కిలో సాయంత్రం 4 కిలో దాన పెడితే పొద్దున్న 8 లీటర్ సాయంత్రం 8 లీటర్ పాలు పక్క పిండద్దండి. సెకండ్ లాటర్స్ మరి ఇది. పిల్లని దేని పెట్టిందా? పేదోడు పెట్టిందా లేదంటే? ఇది కూడా దున్నపిల్ల పెట్టిందన్న. దున్నపిల్ల పెట్టిందన్న. ఒక దున్న పెట్టింది. చూసుకోవచ్చండి. అన్నాల్ ఫామ్ లో పంచకళ్యాణి కూడా మీకు సేల్కి అయితే రెడీగా ఉందండి. ఆల్రెడీ డెలివరీ కూడా నిన్న డెలివరీ అయిందన్న. నిన్న అయిందండి. డెలివరీ అయిందండి. డెలివరీ కూడా ఈ సిద్ధంగా ఇంకా జున్నుపాలండి. సైజు కూడా హెవీ సైజ్ అండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు. అన్న మీకు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఇదండి. అవును అన్న. మన దగ్గర 365 రోజులు కూడా సేల్కి ఉంటాయి అన్న. మన దగ్గర 365 రోజులు కూడా A1 టాప్ క్వాలిటీ బన్నీ, జాపరవాడి, ముర్రా, బూరిజాది ఎప్పుడు ఉంటాయండి. 300 నెంబర్ గేదెలు ఎప్పుడు ఉంటాయి. 360 ఎప్పుడు ఉంటాయి గేదెలు. 365 రోజులు ఎప్పుడు ఉంటాయి. ఇంకో ఇది జాపరవాడి క్రాసింగ్ అండి. ఇది ఇది జాపరవాడి క్రాసింగ్ అనమాట. ఇదిగోండి. ఈ జాపరవాడికి చూడండి. ఈ బుర్ర ఇప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కొమ్ము ఇప్పుడు డొక్క ఇప్పుడు ఎలా ఎక్కువ ఉంటుందండి. ఇది ఇంకా మనకి ఇంకా 20 రోజులు టైం ఉందండి. ఇంకా డెలివరీకి ఇంకా 20 రోజులు టైం ఉందండి. ఇది ఇంకా ఇదిగోండి. కింద అట్ట క్వాలిటీ ఇంకా లైన్ ఉందండి. ఇంకా మంచి లైను. అది కూడా చేత అనమాట. చేత ఇదిగో దహరండి. ఇదమ్మో ముర్రా అండి. ఇది ఇది ఇంకా వారంలో టైం ఉందండి. ఇంకా ఇది ఇంకా వారంలో టైం ఉందండి. తీసుకొచ్చండి. మీరు అడ్డర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. అన్నీ కూడా సైజులు అయితే ఉన్నాయండి అమ్మాల దగ్గర. మీకు నెంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఫోన్ చేసి అయితే వివరాలు అయితే కనుక్కోవచ్చు అన్న. దీని గురించి ఇది కూడా ముర్రా అండి. ముర్రా ఇది కూడా వారంలో టైం ఉందండి. ఇది ఓకే. ఇది తయారైపోయింది. ఇది మిల్క్ కూడా ఇది కూడా పొద్దున్న 8 లీటర్ సాయంత్రం 8 లీటర్ పాలు రోజు మీద 16 పక్క పిండుకుంది ఒకళ్ళొచ్చండి. అది చూడొచ్చండి. అడ్డర్ క్వాలిటీ కానీ మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చండి అన్న. రైతులు మరి మన ఫామ్లో గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఎలాగన్నా? ట్రాన్స్పోర్ట్ ఎలాగంటా అన్న? 1, 2, 3, 4, 5 బండ్లు కొనుక్కున్నారు అనుకోండి రైతులు. వాళ్ళు డీజిల్ ఉంచుకుంటే నేను బండి ఇస్తానన్న. 5 గేదెలు లోపు కొంటేనే. 5 దాటు 5 నుంచి 6, 7, 8, 10 కొన్నారు అనుకోండి. నేను మొత్తం ఆంధ్ర తెలంగాణ ఎంత సరే నేను బండి ఫ్రీగా ఇస్తానన్న. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనమాట. 5 దాటుకుంటే ఫ్రీ అన్న. 5 లోపు కొంటే డీజిల్ వచ్చుకుంటే బండి ఇస్తాను నేను. ఓకే అన్న. ఫీడింగ్ విషయానికి వస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేమి పెడతారనేది ఒకసారి మీ ఫామ్లో ఒకసారి. ఓకే అన్న. ఇప్పుడు మేము శివుడి వారు అనుకున్నా. శివుడి గేదెకి దానా ఏం పెట్టమన్న. అట్లకి ఏం పెట్టాం. ఇంకో ఎండుగడ్డ వేస్తాం. ఎక్కువ శాతం గేదె ఇదిగోండి. ఈ గడ్డి వేస్తాం. అనుకో మీట అనుకోండి. గడ్డి మెట్ట అనుకోండి. వాటర్ తడకుండా బరకం వేసానన్న. అది వేస్తామండి. పొద్దున్న నుంచి నుంచి మధ్యాహ్నం దాకా ఇదే వేస్తామన్న. మధ్యాహ్నం వరకు ఇదే వేస్తాం. ఈయన బరికి మాత్రం తెల్లజొన్నలు ఉడబెట్టి పెడతామన్న. పత్తి చెక్క, జొన్న పొట్టు, అలాగే ఇంకా 2-3 రకాలు ఉంటాయి దానిలో. ఎన్ని కలిపేసి మిక్స్ చేసి పెడతామండి. ఈ రేసిన దానికి పెడతామన్నా. శివుడి వరకు మాత్రం ఓన్లీ వాటర్లో తౌడేసి పెడతాం అంతేనండి. అంతకుమించి ఏం పెడతాం. ఈయన తర్వాత ఎన్ని రోజుల తర్వాత పెడతారన్న? ఈయన తర్వాత ఒక 5 రోజులు పోవాలండి. ఒక 5 రోజులు. ఎందుకంటే మన ఈయన ఎండ పెడితే అవి మడ్డి వస్తుంది. ఆవు గేదె కొంచెం డౌన్ అయిపోద్దండి. వీక్ అయిపోతుంది చెప్పేసి పెట్టమండి. ఒక 5 రోజులు పోయిన తర్వాత అప్పుడు మీకు జొన్న పొట్టు మన తెల్లజొన్న ఉడబెట్టి పెడతామండి. ఇప్పుడు గేదె కూడా 50 మంచి యాక్టివ్గా ఉంటుంది. సైజ్ వచ్చి యాక్టివ్గా ఉండి మనకు అన్న పాలు ఇస్తుంది. అవునండి. ఓకేనా. మరి పచ్చగడ్డి విషయానికి వస్తే ఏమేమి పెడతారు? నువ్వు ఎలా రండి సార్, ఎలా రండి. పచ్చగడ్డి చెబుతాను. ఇదిగోండి.
ఇది కూడా పచ్చగడ్డి, ఇది జొన్న సొప్పనా? అది జొన్న సొప్ప అండి. ఇది ఓకే అన్న. సూపర్ నేపుడు కూడా ఉంటుందన్న, జొన్న సొప్ప కూడా మేము వేపిది. మధ్యాహ్నం 11 గంటల దాకా, పొద్దున్న 5 గంటల కల్లా శుభ్రం కడిగేస్తాం గేదెలు అన్నిటిని. శుభ్రం ఫ్రెష్ చేసి వాటర్ చేసి శుభ్రం అన్నిటికి ముందు ఎండుగడ్డ వేస్తాం. ఓకే అన్న. 11 గంటల దాకా ఎండుగడ్డ మెలుతాం అన్న. 11 గంటల మేము సాయంత్రం దాకా మళ్ళీ ఈ గడ్డ మెలుతాం అన్న మేము. ఓకే అన్న. మధ్యాహ్నం నుంచి ఇది వేస్తాం. ఇది వేస్తాం, మధ్యాహ్నం నుంచి వేస్తాం. ఓకే అన్న. ఓకే అన్న. చూసుకోవచ్చండి అన్నాల దగ్గర అయితే ప్రజెంట్ అన్నీ కూడా హెవీ సైజులు టాప్ క్వాలిటీలు అయితే ప్రజెంట్ సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. మీకు డెలివరీ పాడి గేదెలు కావాలంటే పాడి గేదెలు, సూడి గేదెలు కావాలంటే సూడి గేదెలు కూడా రెడీగా అయితే ఉన్నాయండి. చూసుకోవచ్చండి అన్నీ కూడా మీరు డైరెక్ట్గా వీడియో కాల్ చేసి అన్నతో మాట్లాడైతే డైరెక్ట్గా నేరుగా ఫామ్కి అయితే రావచ్చండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు.